నమస్తేనా. అన్న ఏం పేరే నీ పేరు? మల్లేష్ అన్న. మల్లేషు. అంటే మనది విలేజ్ ఎక్కడ? తెలకపల్లి. అన్న. ఈ వ్యవసాయం ఇక్కడ చేస్తున్నావు అంటే కౌలు కోట చేస్తున్నావు నువ్వు? కౌలుకే అన్న. ఎన్ని ఎకరాలు పడతావు సంవత్సరం మొత్తం? 15 ఎకరాలు అన్న. అంటే ఎన్నేళ్ళ నువ్వు అట్లా కౌలు కోట చేయబట్టి? నేను 3 years అవుతుంది. 3 years నుండి కౌలు కోట చేస్తున్నావు వ్యవసాయాన్ని. అంటే మీ సొంత పొలం తక్కువ ఉందా నీకు? ఎంత ఉంది? మాకు ఎకరం బాగుంటుంది నాకు. ఎకరం బావు అంతే. 15 ఎకరాలు మాత్రం కౌలు కొడుతున్నావు. అంటే సంవత్సరం గుత్తనా ఇది? మొత్తం ఎంత ఇస్తావు? పంటకు 60,000 రూపాయలు ఇస్తాను. పంటకు 60,000. అంటే ఏ పంట వేసుకున్నా అట్లా ఇవ్వాలన్నా మొత్తం సంవత్సరానికి లెక్కన? సంవత్సరానికి డబల్. డబల్ 1,20,000 కట్టాలి వాళ్ళు 2-3 పంటలు వేసుకుంటే. 2 పంటలు వేస్తే మరి ఎట్లా అనిపిస్తుంది అన్న నీకు? ఇప్పుడు కౌలుకి ఇస్తున్నావు, మళ్ళీ పెట్టుబడి పెడుతున్నావు, నీకు ఆల్రెడీ గవర్నమెంట్ పైసలు ఇవ్వదు కదా, నీకు ఎట్లా వర్కౌట్ అవుతుంది? వర్కౌట్ అయితే వృత్తిని నమ్ముకొని చేసి వేరే సోర్స్ లేదు మనకి. సోర్స్ లేదు, ఏమో ఆశ పంటది వెళ్తుంది, 10 రూపాయలు సంపాదించుకుంటాం ఆశ. కానీ గిట్టుబాటు ధర లేక కొంత వర్షాధారణ ఒకసారి ఎక్కువై ఒకసారి తక్కువై ఒక దాంట్లో వెళ్తుంది, ఒక దాంట్లో పెడుతున్నాం, ఒక దాంట్లో పోతుంది. మొన్న లాస్ట్ టైం వర్షాకాలం వల్ల ఏం పంట వేసినావు? పత్తి వేసినావు. ఏమైంది? ఎంత వెళ్ళింది? అయింది. కూలీల ఖర్చులు ఎక్కువైనాయి, మనకి ఏమి పెద్దగా మిగిలిబాటు ఏం లేదు. ఈ యాసింగ్ అన్న ఇది చేసుకుంటే ఏమన్నా వెళ్తుందేమో మన కష్టానికి అన్నట్టు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందంటే రైతుకు న్యాయం చేయాలి, ఒరిజినల్గా వ్యవసాయం చేసే రైతుకు ఇవ్వాలి అని అంటుంది. మరి వాళ్ళకు ఎట్లా ఇస్తే మనకు సాధ్యం అవుతుంది, రైతుకు న్యాయం ఎట్లా జరుగుతుంది అనేది నీ ఆలోచన ఏందన్నా? రైతు వ్యవసాయం చేసే వాళ్ళకు గుర్తించి ఇవ్వాలి. మన అధికారులను పర్టికులర్ గా ఎంక్వైరీకి పంపాలి, మోక పంచనామా చేయించాలి. ఎవరు చేస్తున్నారు, ఏం వెళ్తుంది, చేసేటోళ్ళకి ల్యాండ్ ఉందా లేదా, గిట్టుబాటు ధర వస్తుందా లేదా, అవన్నీ గమనించాలి గవర్నమెంట్. గమనించి మరి రైతుకు కౌలు రైతుకి ఏమిస్తాడు, రైతుకి ఏమిస్తాడు, పట్టదారికి ఏమిస్తాడు, అది గవర్నమెంట్ ఆలోచన చేయాల్సిందే. ఇప్పుడు కౌలు రైతు ఏమంటున్నా అంటే, కౌలు రైతు నా పేరు అంటే కౌలు రైతు వ్యవసాయ పొలం ఉన్న రైతు ఏమంటున్నంటే, కౌలు రైతు పైసలు ఇవ్వాలంటే వాళ్ళ పేరు విన కాలం వస్తుంది కాబట్టి మేము ఇవ్వమని ఎవరు ఇయ్యరు అట్లా. అయితే అట్లా ఇవ్వడం వల్ల గవర్నమెంట్ ఏం చేయాలని ఆలోచిస్తుంది. అయితే మన అందరి ఆలోచన ఏం చేయాలంటే, నేనేమంటున్నా అంటే, ఇప్పుడు రైతుకు 10 ఎకరాల పొలం 20 ఎకరాల పొలం ఉంటారు. ఆయన ఒరిజినల్గా వ్యవసాయం చేసేదానికో 10 ఎకరాలకేమో రైతు పొలం ఉన్నోనికి ఇవ్వాలి. లేదు పైనంగా ఆయన చెయ్యంగా పోంగా మిగిలింది ఉంటుంది అనుకో, నీ అట్లటోళ్ళకి గుత్తకి ఇస్తాడు కదా కౌలుకు. అయితే మీ అకౌంట్లో రైతుకి ఎంత అమౌంట్ వేస్తాడో రైతు ధారణ వేసి నువ్వు కౌలు పట్టినప్పుడు కౌలు రైతు తీసుకోకుండా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఉంటే మీకు అట్లా చేస్తే ఇంకా న్యాయం సరిపోతుందని అనిపిస్తుంది. ఎందుకంటే కౌలు రైతును గుర్తించడం అంటే అదొక్కటి. ఇప్పుడు రైతుకి ఇవ్వాలి, మీ దగ్గర కౌలు తీసుకోకుండా ఉంటే అది వర్కౌట్ అవుతుందని నేను ఆలోచిస్తున్నా. మనమందరం కలిసి ఇలాంటి మెసేజ్ గవర్నమెంట్కి పంపించి, ఎందుకంటే ఈ వ్యవసాయం అనేది చాలా ప్రాముఖ్యమైన. కౌలు లేకుండా పట్టదారు ఇవ్వాలంటే మనసు ఒప్పుకొని ఇస్తుందా? ఉంటే ఉండని భూమి అనుకోవచ్చు. అదే అందుకే ఇది సాధ్యమైతలేదని గవర్నమెంట్ అంటుంది. మీలాంటి ఎవరన్నా జర మంచి రైతుల ఆలోచనలు అందరం కలిసి గవర్నమెంట్కు ఇబ్బంది జరగకుండా, ఈ రైతుకు ఇబ్బంది జరగకుండా, కౌలు రైతుకు ఇబ్బంది జరగకుండా మనం ఏమన్నా ఆలోచించి మన నిర్ణయాలను వాళ్ళతో షేర్ చేసుకుంటే కౌలు రైతుకి ఇవ్వాలి. రేపు చేసేది నాకు తెలిసి 50% కౌలు రైతులే చేస్తారు కానీ వ్యవసాయం. ఎందుకంటే ఒరిజినల్ వ్యవసాయం ఉన్న రైతు ఎవరు వ్యవసాయం చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ పొలం మాత్రమే ఉంది వాళ్ళ పేరు వినా, కానీ వ్యవసాయం చేసే రైతు వేరే ఉండడు. ఇంకా ఒకటి వాళ్ళు హైదరాబాద్లలో బిజినెస్లు అనుకో జాబులు అనుకో వాళ్ళు బయట ఉన్నారు. వాళ్ళని మనం అనడానికి లేదు. సొంత రైతు ఉంటే కూడా ఏం చేస్తుందంటే గిట్టుబాటు ధర రానప్పుడు ఆర్థికంగా ఇబ్బంది అయ్యి ఈ గద్దె కంటే ఎందుకు నీ తాను కౌలు తీసుకోవచ్చు, ఆల్రెడీ అక్కడ గవర్నమెంట్ ఇస్తుంది, నేను కూర్చొని తిందామని ఆలోచించి ఎవరు కష్టానికి ముంగలికి రాకుండా ఇట్లా తయారైంది. కాబట్టి వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా ఎట్లా తయారైతే బాగుంటుంది అనేది నేను అన్వేషించి తిరుగుతున్నా కొంచెం రైతుల దగ్గరికి. చేసే వాళ్ళకి మాత్రం మిగులుబాటు లేదు. ఎందుకంటే ఇంకా రైతు భరోసా తీసుకుంటాడు, ఇక్కడ కౌలు తీసుకుంటాడు. చేయని వాళ్ళకి గిట్టుబాటు బాగుంది. కాసన్నా ముంగలికి రండి ఇద్దరు. పొలం ఉన్న వాళ్ళకు బాగుంది అని, పొలం లేనివాడు నిరుపేద లాగానే అయిపోతున్నాడు. నిరుపేద లాగానే అయిపోతున్నాడు. పొలం ఉంది, నువ్వు చేయలేవు, బిజినెస్ రీత్యానో చాతా రీత్యానో చేస్తలేవు. నీకు చేయకుండా ల్యాండ్ ఉన్నందుకు నీకు గిట్టుబాటు అయితే కౌలు వస్తుంది, రైతు భరోసా రైతు బంధు వస్తుంది. నీవు ఇంటికాడ కూర్చున్నా నీకు వస్తుంది. రైతు కష్టపడ్డానికి గిట్టుబాటు ధర లేక లాస్ అవుతున్నాడు, ఇక్కడ కౌలు కట్టాలి. ఇప్పుడు 2 కట్టుకుంటుండి అసలు రైతుకు గవర్నమెంట్ ఏమి ఇస్తలేదు. పొలం లేనోడు పొలం లేనట్టే మిగిలి కూలి లేకనే ఉంటున్నాడు. ఇక వాడు ఎట్లా పైకి వస్తాడు? రైతు ఎట్లా పైకి వస్తాడు?
ఇప్పుడు నువ్వు ఆల్రెడీ అలా ఇద్దరు మనుషులు గడం ఖర్చు ఎంత ఒక రోజు నీకు? ఈరోజు 5,000 రూపాయలు ఖర్చు. 5,000 ఎన్ని రోజులు తీసుకుంటే అన్ని 5,000 అది చేయాలి. లెక్క వేసుకోవాల్సిందే పెట్టుబడి లెక్కల. ఇంకా ఈ పెండి సంచులు వాడాల్సిందే, కలుపు మందులు తీయాల్సిందే. పట్టదారికి మంచి బెనిఫిట్ ఉంది, చేసినా వస్తుంది చేయకున్నా వస్తుంది. ఇప్పుడు గుత్తా కడుతున్నాం 1,20,000 గుత్తా కడుతున్నాం. మళ్ళా ఆయనకు రైతు బీమా రైతు బంధు పడుతుంది ఆయనకి. ఈ చేసిన కౌలుదారు రైతుకు మటుకు నోట్లో మన్ను పడుతుంది. మరి ఇది ఎట్లా అయితే మనకు న్యాయం గవర్నమెంట్ గుర్తించి రైతును ఆదుకోవాలి, రైతుకు భూమి లేని నిరుపేదను ఆదుకోవాలి. ల్యాండ్ రూపకం ఇస్తావా, లేదంటే కౌలు రైతుకు కౌలు ఇది రైతు బంధు రైతు భరోసా ఇస్తావా పెట్టుబడి సాయంగా ఇస్తేనే రైతు కొంచెం ఏమన్నా పైకి రాడు. మంచి కూలి 500 రూపాయలు వాడికి చేసి రైతు ఇంట్లో కష్టపడి చేసి వాళ్ళకి ఇచ్చి మార్కెట్ పోతే రేటు లేదు. పట్లేరు రేటు కూడా అడవులు ఉన్నాయి. పట్లేరుకు ఒక బ్యాగ్ వచ్చి 1,500 రూపాయలు అట్లా తెచ్చి ఆడ మంచి కూలి 1,000 రూపాయలు వచ్చే మంచి పట్టదారికి మంచి బెనిఫిట్ ఉంది. ఇక్కడ కూర్చుంటే గుర్తు వస్తుంది. ఇది రైతు బీమా రైతు బంధు పడుతుంది ఆయనకు. చేసిన మటుకు వానికి ఏం మిగులుతుంది లేదు, అది గోస చేస్తారు. అది ఎత్తుకొని మార్కెట్ పోతే గిట్టుబాటు ధర లేదు. సిసి ఆయన పెట్టిండ్రు, పత్తి కొంటున్నాం గవర్నమెంట్ అంటుంది. బాగాలేదు అది బాగాలంటే వర్షాధారణకు కొంచెం అల్ప అయింది పాయలాగుంది, ఇది మొత్తం రిజెక్ట్ చేస్తున్నాడు. మా ప్రైవేట్ మార్కెట్ పోతే ఇంతకు అంతకు తీసుకుంటున్నాం. దానికి దీనికి ఎంత తేడా ఉంది? దానికి దీనికి కనీసం 2,000 తేడా అయితే. అమ్మా ఇప్పుడు 7,400 అని నెంబర్ 1 రేట్ అన్నాడు, 7,100 సెకండ్ అన్నాడు. మళ్ళీ దానికి లోన కూడా 4,800 అని నిన్న మొన్న కొంచెం అందులోనే కొట్టురంట కదా, అందులోనే కొని మళ్ళీ అమ్ముకుంటారు అని ఒక వార్త. మార్కెట్ కి అమ్ముకుంటాడు, మిల్లోడు తీసుకుంటున్నాడు, అందులోకి అమ్ముకుంటారు, రైతులు ఎవరిని పట్టుకుంటారు. మళ్ళీ సరేనా, నీకు ధన్యవాదాలు. రాని కొంచెం రాని. ఇంకా పాప ఆ పన్నీడకు అని వస్తుంది. మళ్ళీ మంగళకి రా. ఇత్తు కష్టాలు సుఖాలు ఆనందాలు, దీని గురించి చూడండి. ఈ బండి ఒకప్పుడుది, మన ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎంత ఆనందంగా ఉంటుంది ఈ బండిని చూస్తే కానీ, ఈ బర్రెలను చూస్తే కానీ, ఈ పశువులను చూస్తే కానీ. మీరు అర్థం చేసుకోవాలి, వ్యవసాయంలో ఉన్న తృప్తి ఇక వేరే దాంట్లో లేదు 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 లేదు. మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, సుఖ సంతోషాలతో ఉన్న వ్యవసాయమే చాలా ప్రాముఖ్యమైంది. రోజు వ్యవసాయం వరకు 1 గంట సేపు మీరు గడిపినా మీ ఆరోగ్యం 10 సంవత్సరాలు రెట్టింపు అవుతుంది అనేది నేను ఈ సమాజానికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక ఆవును కానీ ఒక ఎద్దును కానీ మీరు రోజు కనీసం ముట్టుకోగలిగితే, దాని అభినందనలు మీరు పొందగలిగితే రోజు మీకు చాలా తృప్తినిస్తాయి, చాలా ఆనందాన్ని ఇస్తుంది. 2 బర్రెలు 2 ఎడ్లు 1 బండి, కాపురము, వ్యవసాయమే చాలా ప్రాముఖ్యం. మీరందరూ గమనించి ఏం కాదు నాటారు, అట్లా ఏం చేయడు. కురువోళ్ళు ఎప్పుడు అన్యాయం చేయరు, అది ఒక్కటి నేర్చుకోరు ఫస్ట్. కాకున్నా వాళ్ళ గుణం మంచిగా ఉంటుంది. నీకు నాటించారు ఆయనే కదా, ఇదే కాదే వీళ్ళే కానీ ఒక్కటే చూడాలి. మీరు సతాయిస్తారని ఈసారి వ్యవసాయాలు బంద్ చేసిరు, ఉన్న వాస్తవం. మీరు కూడా చూసి తీసుకోవాలి, అందరికి న్యాయం ఉండాలి అట్లా. ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ అడిగితే కూడా ఎవరం చేయలేము వెళ్తలేదు అని బంద్ చేసుకుంటారు కదా.